అలా నేను మిస్ గతంలో ఎప్పుడు ఏ మంత్రికి లభించినటువంటి గౌరవం మంత్రి లోకేష్ గారికి లభిస్తుంది. దుబాయ్ కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్లో హీరోగా నిలిచినటువంటి తిలక్ వర్మ తన క్యాప్ని ఒక గిఫ్ట్గా నారా లోకేష్ గారికి ఇవ్వబోతున్నారు. అది అక్కడే అనౌన్స్ చేశారు, దుబాయ్లోనే. దానికి కారణం లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, లోకేష్ గారు ఇచ్చినటువంటి ఉత్సాహం, ఆయన ఇచ్చినటువంటి ఒక ఉత్తేజం. దీని కారణంగానే నేను నిలబడగలిగాను అనేది తిలక్ వర్మ చెప్తున్నారు. తిలక్ వర్మ లేకపోతే ఆసియా కప్ వచ్చిండేది కాదు భారతదేశానికి. భారతదేశానికి ఆసియా కప్ వచ్చింది అని అంటే అది తిలక్ వర్మ కొట్టినటువంటి బౌండరీస్, తిలక్ వర్మ కొట్టినటువంటి సిక్సర్స్ కారణంగానే, నిలకడ చేసుకుని ఆయన ఆడిన కారణంగానే. తొలి 3 వికెట్లు పోయిన తర్వాత ఆశలు వదులుకుంది భారతదేశం. ఆసియా కప్ జారిపోతుంది అనేటువంటి నిరాశలో భారత అభిమానులు ఉన్నారు. ఆ సమయంలో ఫీల్డ్లోకి దిగినటువంటి తిలక్ వర్మ కాన్స్టెంట్గా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆయన బ్యాట్ని జులిపించి సిక్సర్లు, ఫోర్లతోటి అలరించాడు. 69 రన్స్ తీసి ఆయన ఆసియా కప్ని భారత్కి అందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి క్రికెటర్ ఐపీఎల్లో కూడా ఆయన ముంబై తరఫు నుంచి ఆడుతూ ఉన్నారు. సో ఐపీఎల్లో కూడా ఆయన క్రేజ్ ఉన్నటువంటి క్రికెటర్. ఆయన నారా లోకేష్ గారిని, నేను ఇండియా వెళ్ళిన తర్వాత లోకేష్ గారిని కలిసి తన క్యాప్ని అందించబోతున్నానని చెప్పి సంతకం పెట్టి ఆ క్యాప్ని అందించబోతున్నానని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ క్యాప్లో రాశారు చూడండి. ఇక్కడ ఈ రాసినటువంటి ఈ క్యాప్ని లోకేష్ గారికి బహుశా రేపో ఎల్లుండో వచ్చిన తర్వాత అందించబోతున్నాడు రవివర్మ నారా లోకేష్ గారిని కలిసి. ఎందుకంటే లోకేష్ గారు ఈ మధ్యకాలంలో బహుశా అనేక మంది ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. డిఎస్సి, ఒక మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగుల యొక్క హృదయాల్లో నిలిచిపోయేలాగా ఆయన పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి నిర్వహించి ఒక పెద్ద సభను కూడా పెట్టి కొత్త టీచర్స్ నియామకం చేపట్టారు. అంతేకాదు అదే సభలో ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుంది అని చెప్పి. అలాగే గవర్నమెంట్ పాఠశాలలు అన్నింటిలో నో అడ్మిషన్ బోర్డు పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో చేరాలంటేనే చాలా మంది వెనకాడుతూ ఉంటారు. చాలా మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్చడానికి సందేహిస్తూ ఉంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. దానికి కారణం ఏంటంటే అడ్మిషన్స్ క్లోజ్, డిమాండ్ పెరిగింది అక్కడ. కారణం లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. ఆ సంస్కరణల కారణంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాఠశాలల్లో డిమాండ్ పెరుగుతోంది. సాధారణంగా ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలకి పేరెంట్స్ ఇవ్వరు. దానికి కారణం అక్కడ మౌలిక వసతులు ఉండవని, టీచర్స్ సరిగ్గా పాఠాలు చెప్పరని, సబ్జెక్టు తరఫీదుగా ఉన్నటువంటి వాళ్ళు ఉండరని, సబ్జెక్టులు కరెక్ట్గా ఉండవని, ఇలా రకరకాల కారణాలతోటి ప్రైవేటు స్కూల్స్లో చేర్పిస్తారు పిల్లల్ని. ఏ నారాయణ, శ్రీ చైతన్య ఇలాంటి వాటి కాలేజీలో చేర్పిస్తారు. అలాగే అనేక స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్, వాటిలో చేర్పిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ యొక్క తీరే మారిపోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసేటువంటి పరిస్థితికి లోకేష్ గారు తీసుకొస్తూ ఉన్నారు. రీసెంట్గా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా కామర్స్లో ఫిజిక్స్, అంటే సిఈసిలో ఫిజిక్స్, ఏ కోర్సు ఎవరికి కావాలో వాళ్ళు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. ఎంపీసీలో సివిక్స్ ఉంది, ఎంపీసీ స్టూడెంట్స్కి సివిక్స్ తీసుకోవచ్చు. అంటే బీఎస్సీలో కూడా సివిక్స్ ఉంటుంది. అలాగే సిఈసిలో నీకు ఫిజిక్స్ ఉంటుంది, ఎంపీసీలో సివిక్స్ ఉంటుంది. ఇలాంటి మార్పులు చాలా తీసుకొచ్చారు. బయాలజీ తీసుకున్నటువంటి స్టూడెంట్ కూడా లెక్కలు తీసుకోవచ్చు. ఎంబైపీసీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఎవరికి కావాల్సినటువంటి సబ్జెక్టులన్నీ వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది కూడా
ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు. సో ఇది ఒక పెద్ద సంస్కరణ విద్యా వ్యవస్థలో వాస్తవంగా. అలాగే పరీక్షల్లో కూడా ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు వినూత్నమైన సంస్కరణలు తీసుకొచ్చారు. అందుకే విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ఆయన యువతకు సంబంధించిన స్కిల్ ని ఆయన ఆడిట్ చేస్తున్నారు. ఆడిట్ చేసి ఏ రంగంలో ఎవరు బాగా రాణించగలరు అనే దాని మీద ఒక అవగాహన తీసుకొస్తున్నారు. ఆ మేరకు యువతని సక్రమమైనటువంటి మార్గంలో ఉంచి ఆయా రంగాలకు సరిపడిన విధంగా వాళ్ళని తయారు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం. బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి క్రికెటర్స్ ని కూడా అదే తరహాలో తయారు చేయడానికి వాళ్ళు కనుక స్కిల్ ఉంటే ఆ స్కిల్ ని మరింత పదును పెట్టి ఆయన క్రికెటర్స్ ని కూడా తయారు చేసేందుకు ఆంధ్ర నుంచి టీం కూడా తయారు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలను కూడా అలాగే కోచెస్ ను కూడా ఆయన నియమిస్తున్నారు. స్కూల్ డేస్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు క్రీడలు కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. బహుశా ఇవన్నీ చూసిన తర్వాత తిలక్ వర్మ ఇన్స్పైర్ అయి ఉంటారేమో. ఎందుకంటే ఆయన అక్కడ ఎప్పుడైతే ఆసియా కప్ను కొట్టారో ఆసియా కప్ కొట్టడానికి ఆయనే కీలకంగా మారాడో అంత ఆనంద సమయంలో నారా లోకేష్ గారిని గుర్తు చేసుకుని ఆ నారా లోకేష్ గారి పేరుని చెప్తూ ఆయన నేను ఇండియా వెళ్ళిన తర్వాత ఆయనకి తన క్యాప్ ని బహుమానంగా ఇవ్వబోతున్నాను, తన క్యాప్ అని చెప్పి చెప్పడం అని అంటే నారా లోకేష్ గారికి ఉన్నటువంటి గుర్తింపు ఎలాంటిదో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి తిలక్ వర్మ ఆ ట్వీట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి నారా లోకేష్ గారు కూడా రీట్వీట్ చేయడం జరిగింది. ఏదైనా సమస్య వస్తే తానున్నానంటూ ముందుకు వచ్చేటువంటి లోకేష్ గారు రీసెంట్ గా కూడా నేపాల్లో జరిగినటువంటి సంఘటన కారణంగా నేపాల్ నుంచి తెలుగు వాళ్ళని తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆయన ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ని పంపించి ఆ ఫ్లైట్ ద్వారా అక్కడ ఉండేటువంటి వాళ్ళని తిరిగి మళ్ళా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురాగలిగారు. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు పొందినటువంటి ఆనందం మనం చూసాం, చాలా మంది మాట్లాడారు మీడియాలో కూడా. సో అలాంటి వాటిలో ముందుంటారు. అలాగే స్టూడెంట్స్ కి ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చినా ఆయన రియాక్ట్ అవుతున్నారు. ప్లస్ ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఆయన దృష్టికి ఏదైనా సమస్య వెళ్ళినా దాన్ని పరిష్కరిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పొలిటికల్ హీరోగా కనిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి క్రికెట్ హీరోగా ఆసియా కప్ లో కనిపిస్తున్నటువంటి తిలక్ వర్మ ఒక క్యాప్ ని బహుకరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన తర్వాత. ఇది బహుశా ఏ మంత్రికి ఎంత అరుదైనటువంటి గౌరవం లభించి ఉండకపోవచ్చు గతంలో. ఇప్పుడు తిలక్ వర్మ రూపంలో నారా లోకేష్ గారికి లభించింది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించి తిలక్ వర్మ ఇలాంటి కామెంట్ చేశారా, లేదా నిజంగానే నారా లోకేష్ గారి మీద అభిమానంతో నారా లోకేష్ గారి యొక్క నాయకత్వ పటిమను చూసిన తర్వాత ఆయన ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.